టాపిక్ని కూడా చాలా కామెడీగా చాలా జోవియల్గా తీసుకునే మనిషి. సో మనకి తెలియాలి మనం ఏం సీరియస్గా తీసుకోవాలండి. అక్కడ నిజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం సీరియస్ తీసుకోవాలి. ఆ ఈవెంట్లో వైరల్ అయింది బాగా. ఆ అంజలి గారిని ఇట్లా చూసేయడం అవన్నీ బాగా తిరుగుతున్నాయి. అసలు ఏం జరిగింది వంశీ గారు? మీరు కూడా ఉన్నారు పక్కన స్టేజ్. దాని వెనక ముందు వీడియో చూసుకుంటే మిగిలిన వాళ్ళు సరిపోతుంది. ఇప్పుడు మన ముగ్గురు నలుగురు ఉన్నాము మాట్లాడుతూ. ఇప్పుడు విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి, మిమ్మల్ని జరగమని నేను చెప్పే మీరు వినలేదు. విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది, క్యాజువల్గా వెనక్కన్నారు. అది జరిగింది అక్కడ. దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే క్యాజువల్గా నేను జరుగు అంటే మీకు వినపడలా. పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఊరిని వెనక్కి దోశాడు కొంచెం పక్కకి. దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొట్టుకున్నారు. ఆ వీడియోలో వేయలేదు. దాని వెనక ముందు వీడియో అంటే బేసిక్గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియో చూసుకోవచ్చు. వెనక ముందు మన డేటా లాస్ట్ ఒక 30 MB మిగిలిపోయింది అంటే 599 ప్లాన్ అయిపోతుంది. 699 ప్లాన్ వేసుకొని మిగిలిన చూసుకోవాలి. బాటిల్ పెట్టారు అవి పెట్టారు, అసలు సీజీలో పెట్టారు అవన్నీ. అక్కడ ఏం లేవు, అక్కడ ఆ కింద ఏమీ లేవు అసలు. అక్కడ ఈవెంట్ చేసింది నేను కదా, నాకు తెలుసు కదా. కింద ఏమి లేవు, సీజీలు చేస్తున్నారు అవి కూడా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2కి వాళ్ళే సీజ్ చేసేది. మేము వెతికి పట్టుకున్నాం ఆ సీజ్ చేసిన వాళ్ళు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడదామా సార్? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూస్తే ట్రైలర్లో కొంచెం లోకల్ లాంగ్వేజ్ అంటే ఎక్కువ ఉన్నాయి. డైలాగ్స్ అది ఓన్లీ ట్రైలర్ కోసం కట్టేసారు, సినిమా అంటారు. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ సార్. మీకు డైరెక్ట్ చెప్తున్నా, డొమెస్టిక్ కాపీ ఇంటర్నేషనల్ కాపీ రెండు ఉంటాయి కదా. నేను నిన్న నైట్ డొమెస్టిక్ కాపీ చూసాను. డొమెస్టిక్ కాపీలో మాట్లాడుతున్నా కదా అని ఒకటి ఉంది కదా ట్రైలర్లో. దానికి డొమెస్టిక్ కాపీలు ఏముంటుందంటే ఏదో నాయలా మాట్లాడుతున్నా కదా మింగే అని ఉంటుంది. అండ్ యుఎస్ కాపీలు ఏముంటుందో అది ట్రైలర్లో ఉన్నది ఉంటుంది. అండ్ ఉన్న మూడు మాట్లాడదాం. యువ నాయకుడు, నా నాయకుడు అన్నది ఇంకోటి ఉంది కదా, దానికి మ్యూట్ వేసాను. అండ్ ఇవి రెండు కాకుండా ఇంకేముంది, మా సినిమా మొత్తం ఉన్నాయి ఈ 3 ముక్కలు. దీనికి మించి గేమ్ ఉండదు. మాకు యూబై సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే నిన్న సాయంత్రం లాస్ట్ మంచిగా మిక్సింగ్ అయిపోయిన కాపీ ఒకటి మేము చూసుకున్న తర్వాత నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మీకు చెప్తాను. ఒప్పుకొని చేసేసి కాపీ రైట్ అవుతున్న టైంలో కూడా నేను అనుకుంది ఏంటంటే ఇది యూత్ పరంగానే వెళ్తున్న సినిమా అనుకున్నాను. నిన్న చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే అంటే ఇది నాలో నేను అనుకుంది. మేము ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలేదు ఈ సినిమా ఆడియన్స్ వాళ్ళు యూత్ ఫ్యామిలీ ఇవన్నీ ఏమనుకోలేదు. బట్ నేను కాపీ చూసిన తర్వాత జీరో వల్గారిటీ, జీరో క్రింజ్, జీరో అన్కంఫర్టబుల్నెస్. మీరు చిన్నపిల్లల్ని వేసుకొని సినిమాకి వచ్చినా కూడా మీకు ఇంత అన్కంఫర్టబుల్నెస్ అనిపించినా కూడా మీరు క్వశ్చన్ అయ్యారు, మేము ఆన్సర్